ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ చిన్న గమనిక. హరిహర కళాభవన్లో 2వ శనివారం జరగవలసినటువంటి సభను నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే హరిహర కళాభవన్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం ద్వారా ఆ సభను నిలిపివేయడం జరుగుతుంది. ఏనాడు లేని విధముగా క్రిస్టియన్ మీటింగ్స్ అయితే ఇవ్వము అని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత మరి మనకు వేరే దారి లేదు కాబట్టి మరి 2వ శనివారం జరగవలసినటువంటి సభను నిలిపివేయడం జరిగింది. అదేవిధముగా 3వ శుక్రవారము మరి సెకండ్ సాటర్డే జరగవలసినటువంటి సభను 3వ శుక్రవారం సెయింట్ థామస్ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్నటువంటి మరి చర్చ్లో శుక్రవారం ఉదయం అనగా 20వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ఈ కారణం చేత మరి సభను నిలిపివేయడం జరుగుతుంది. కనుక ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. 3వ శుక్రవారం జరగబోయే ఆరాధన కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతగానో ఆదరించబడుతున్నారు కదండి. చాలా దేవుని మాటలు నిజంగా మనల్ని ఎంతగానో ప్రతిరోజు నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని విలువైన మాటలు పట్టుకున్న వారి జీవితాలు అద్భుతకరంగా మార్చబడుతూ ఉన్నాయి. మరి నిశ్చయముగా నెమ్మది, సమాధానం, సంతోషాన్ని మన జీవితంలో మనం చూస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న తన అద్భుతకరమైన మాటలు యోబు గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. నిన్ను పడగొట్టు వారు అవమాన భరితులగుదురు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. నిన్ను పడగొట్టు వారు అవమాన భరితులవుతారు. ఉదయకాల సమయంలో చాలా దుఃఖముతో ఉన్నారేమో. వేదన, అవమానము, బాధ, ఇబ్బందులు ఎదురుగా ఉన్నవారు మన పైన మరి ఎన్నో నిందలు వేస్తున్నప్పుడు, ఎంతో బాధ పెడుతున్నప్పుడు, మనల్ని పడవేయాలని చూస్తున్నప్పుడు చాలా దుఃఖం వేస్తూ ఉంటుంది కదండి. అదే దుఃఖంలో ఉన్నారనుకుంటా. ఏ శత్రువు పడగొట్టాలని చూస్తూ ఉన్నాడో, ఇదిగో ఆ శత్రువే అవమానపరిచేటట్లుగా, అంటే అవమానము నొందేటట్లుగా ప్రభు చేయబోతూ ఉన్నారండి. ధైర్యంగా ఉండండి. అవిశ్వాసం వద్దు, విశ్వాసంతో ముందుకు సాగండి. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. ఆమేన్. మన దేవుడు గొప్పవారై ఉన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. ఆయన నమ్మదగిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగోండి, ఏ విషయంలో మరి చాలా వేదన పడుతున్నారో ఆ విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థించడం మొదలు పెట్టండి. ప్రభు కార్యం చేయబోతున్నారు. ఎవరైతే అవమానపరచాలని చూస్తున్నారో, ఇప్పటికే చాలా వారి ద్వారా అవమానపరచబడుతున్నారో, ఇదిగోండి, ధైర్యంగా ఉండండి. ఎవరు ఏమి చేయాలని చూస్తూ ఉన్నా మన జీవితంలో మన దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నారండి. మరి ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఎవరు మనల్ని మరి పడగొట్టాలని మరి వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి క్రియలు మన ముందు కనిపిస్తూ ఉంటాయి. కానీ వారు పడగొట్టలేరు మనల్ని. ఎందుకంటే వారు పడగొట్టే లోపే ప్రభు వారిని అవమానపరిచే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఏం పర్లేదు. ప్రతి విషయంలో ప్రార్థించండి. ప్రతి విషయంలో మరి చాలా ధైర్యంతో ముందుకు సాగండి. ఇదిగోండి, ఎలాంటి పరిస్థితులు కొన్నిసార్లు ఇంకా అయిపోయింది నా జీవితం అన్నట్లుగా కొన్ని మరి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం ఎదుటి వారి ద్వారా. కొన్నిసార్లు ఇంకా ఏమీ లేదు నా జీవితం అన్నట్లుగా ఉంటూ ఉంటుంది. కానీ చూడండి, దేవుని చేతులకు అప్పగిద్దాం. ఎవరైతే మనల్ని చాలా వేదనకు గురి చేస్తున్నారో ఎత్తిపట్టి ప్రార్థన చేయడం మొదలు పెడదామండి. ఇదిగోండి, వారియే మరి అవమానపరచాలని చూసిన వారి
వారే అవమానం పొందేటట్లుగా ప్రభు చేసి అనేకుల ఎదుట సాక్షీకరంగా నిలబెడతారు. అనేకుల ఎదుట మన జీవితాలను ఒక సాక్షీకరమైన జీవితాలుగా ప్రభు ఉంచబోతున్నారు. ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు కదా. ఆయన ఖచ్చితంగా గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఇదిగో ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిద్దాం. దేవా, ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం నాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. ఈ వాగ్దానం అయ్యా, నా దుఃఖాన్ని చూసి, నాకున్న వేదన చూసి అయ్యా, ఈ రోజున స్పష్టంగా నువ్వు నాతో అయ్యా మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. ఈ వాగ్దానం ద్వారా ఈ వాగ్దానాన్ని మెత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా ఎదుటిగా ఉన్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే సహాయం చేయండి అయ్యా, మీరే కృప చూపించండి, మీరే అద్భుతం జరిగించండి అని ప్రార్థిద్దాం. మరొక మాట కూడా నేను చెప్పగలుగుతానండి. చుట్టూ ఉన్నవారు ఇంకా వీడి పని అయిపోయిందిరా అన్నట్లుగా మన పరిస్థితుల్ని బట్టి వారు అనొచ్చు. లేకపోతే మనకు జరుగుతున్న పరిస్థితిని బట్టి చాలామంది మరి ఇంకేమీ లేదు అనుకోవచ్చు. కానీ లేదండి, శత్రువు ఏమీ చేయలేడు మనల్ని. ఎందుకంటే గొప్ప దేవుడు మనతో ఉన్నారు, మహోన్నతుడైన దేవుడు మనతో ఉన్నారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఏదైనా చేయగల దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే మనపైన మరి మనల్ని అవమానపరచాలని చూస్తున్నారో, మనపై నిందలు వేయాలని చూస్తున్నారో, ఎవరైతే మనల్ని చాలా వేదనకు గురి చేయాలని చూస్తున్నారో వారి ఎదుటనే ప్రభు సాక్షికరంగా ఉంచి గొప్పగా నిలబెట్టే దేవుడే ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఇంత అద్భుతకరమైన మాటలు ప్రభు మాట్లాడుతుండగా మరి ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ముందుకు సాగుదాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. మహోన్నతుడైన దేవ, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతూ ఉన్నామయ్యా. అయా, ఇదిగోండి, ఎవరైతే పడగొట్టాలని అయా చూస్తున్నారు, ఎవరైతే మమ్మల్ని చాలా అవమానకి గురి చేయాలని చూస్తున్నారో వారి ఎదుటనే మీరు మమ్మల్ని సాక్షిగా ఉంచుతారని ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్న మాటల్ని బట్టి ఎంతో ధైర్యము చేత నింపబడుతున్నామయ్యా. ప్రభా, ఇదిగోండి, ఎవరైతే మా పైన ప్రభా చాలా అసూయ కలిగిన చూపులతో మనసుతో ఉన్నారో ఇదిగోండి వారినే వారినే అవమానపరుస్తానని మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. ఇదిగోండి బిడ్డల్ని ఎన్నడూ కూడా కదలనియని దేవుడుగా ఉన్నావు. నిశ్చయముగా ఈ వాగ్దానం ఎంతమంది అయితే కృంగుదలలో, వేదనతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకుల మధ్యలో అయా ఉన్నారో వారికి అయా ధైర్యాన్ని తీసుకొచ్చే ఈ వాగ్దానము అయా ప్రభా, ఇదిగోండి ఈ వాగ్దానము ద్వారా అనేకులు బ్లెస్ అవ్వాలి, ఈ వాగ్దానం ద్వారా ధైర్యపరచబడాలి, ఈ వాగ్దానం ద్వారా తృప్తి పొందుకోవాలి, సమాధానం, సంతోషం వారి జీవితంలో చూడాలి, కోల్పోయినదంతా కూడా ఆయా వారి జీవితంలో వారు పొందుకోవాలి, సమాధానం చేత నింపండి. ప్రతి బలహీనతలపైన, ప్రతి ఆటంకాలపైన మీరు విజయము దయచేయండి. మంచి ఆరోగ్యం, వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న ప్రతి పనులలో ఆయా అన్నిట్లో మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఆయా ప్రతి ఒక్కరిని, ఆయా విధవరాలను, అనాథులను, ఆయా లేమిలో ఉన్న వారిని, అవసరతలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. గొప్పవారు అగుతురు కాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును కాక. ఆమెన్.